హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు వినాయక చవితి గురించి మొట్టమొదట మనం వ్రతం చేసుకున్న తర్వాత వ్రత కథలు చదువుతాం కదండి. ఈ వ్రత కథ చదివినా విన్నా పుణ్యమే అని చెప్పి అంటాము. ఇప్పుడు గజాసురుడి కథ అయిపోయింది. ఇప్పుడు రెండో కథకు వద్దాం. ఈ రెండో కథ మొదటి కథకి సంధానం అవుతుంది, అనుసంధానంగా చెప్పుకుందాం. ఎలాగా గజాసురుడిని వధించిన ఆ విష్ణుమూర్తి శివయ్యని, అంటే మన బోళా శంకరుడు, ఆ శంకరుడు అలా వచ్చేస్తున్నాడు. దేవతలు వాళ్ళ నివాసాలకి వెళ్ళిపోయారు. బ్రహ్మదేవుడు బ్రహ్మలోకానికి, విష్ణుదేవుడు విష్ణులోకానికి, దేవతలందరూ స్వర్గానికి వేంచేశారు. తర్వాత శివుడు కైలాసానికి వచ్చేస్తున్నాడు. ఈ శివుడు కైలాసానికి వచ్చేస్తున్న విషయాన్ని పార్వతీదేవి చక్కగా విన్నది. విని భర్త వస్తున్న సంతోషానికి ఆమె చక్కగా తలస్నానం చేసి చక్కగా తయారై అందంగా పతిని ఆహ్వానించాలనే ఉద్దేశంతో ఏం చేసిందంటే నలుగు పిండి అంటారు, తెలుసా అండి? నలుగు పిండి, సున్ని పిండి అంటారు కదా. ఆ నలుగు పిండి తీసుకొచ్చి ఆ పిండితోటి ఒక బొమ్మను చేసి ఆ బొమ్మకి ప్రాణం పోసేసి, దేవతలు అనుకుంటే చేయలేనిది ఏముందండి, అమ్మవారు ఏదైనా ఆ సృష్టికి మా తల్లి అమ్మవారు నడిపించాము కాబట్టి ఎవరినైనా సృష్టించగలిగిద్ది, ఎవరినైనా రక్షించగలిగిద్ది, ఎవరినైనా నడిపించగలిగిద్ది. ఆ అమ్మ ఒక పిచ్చి బాలుణ్ణి సృష్టి చేసుకొని అక్కడ గడపలో కూర్చోబెట్టి, బాబు నువ్వు ఇక్కడ చూస్తా ఉండు, నేను స్నానానికి వెళ్ళొస్తా అని చెప్పి వెళ్ళింది. ఆమె చెప్పలా మీ నాన్నగారు వస్తారు అని చెప్పలేదు, ఆయన అడగలేదు. అమ్మకి ఎదురు చెప్పడు, ఆమె చెప్పదు. సరే వెళ్ళిపోయింది, ఆమె స్నానానికి వెళ్ళిపోయింది. ఆమె స్నానానికి వెళ్ళిపోయి కొంచెం మరి తలస్నానం అంటే లేట్ అయింది కదా, కథ ద్వారానే మనం నేటి విషయాలకు అనుకూలంగా చెప్పుకుందాం. ఆమె వెళ్ళిపోయిన తర్వాత ఈ మన శ్రీ శివయ్య ఉన్నారు కదా, కైలాసం వచ్చేస్తున్నారు ఆదుర్దాగా. ఎన్నాళ్ళ నుంచో రాలేదు కదా, వస్తుంటే వచ్చేటప్పుడు ఎప్పుడైనా దూరం నుంచి వచ్చేటప్పుడు కొంచెం హడావుడిగానే, కొంచెం కోపంగానో తొందరపాటుగానే ఉంటాము, సహజమే. అది దేవతలు కూడా అది సహజమే. మానవ లక్షణాలు, మానవీయ లక్షణాలు దేవతల్లో కూడా ఉన్నాయో, దేవతల లక్షణాలు మానవీయుల్లో ఉన్నాయో చూద్దాం. అలా వస్తున్న శివుడు వచ్చేసి ఇంట్లోకి రాబోయేసరికి అక్కడ మన విఘ్నేశ్వరుడు అంటే ఆయన కాపలా ఉన్నాడు. చిన్ని బాలుడు ఉన్నాడే, చిన్ని బాలుడు దేదీప్యమానంగా వెలిగిపోతున్నాడు. అద్భుతమైన తేజస్సుతో, అమ్మవారి సృష్టి కదా, అద్భుతమైన తేజస్సుతో వెలిగిపోతా ఆగు లోపల ప్రవేశించడానికి వీల్లేదు. అదేంటి ఇప్పటిదాకా ఎవరూ లేరే, నా ఇంట్లో నన్ను అడ్డుకునేవాడు ఎవరబ్బా, ఇతను అద్భుతమైన తేజస్సుతో వెలిగిపోతున్నాడు, చూస్తే నేను చిన్న బాలుడిగా ఉన్నాడు, ఇతను ఎలా అని చెప్పి బుజ్జగించి చెప్పాడు. లేదు బాబు నేను వెళ్ళాలి లోపలికి అంటే, లేదు నువ్వు వెళ్ళటానికి వీల్లేదు అంటే, నేను వెళ్ళాలి, వెళ్ళే హడావులు ఈయనున్నాడు, రానియకూడదు, అమ్మ అనుజ్ఞ పాటించాలని ఆయన ఉన్నారు. ఇద్దరు పట్టుదలే. సరే ఇద్దరు ఎవరు తగ్గలేదు. కానీ అసలు ఆవేశంలో ఎవరున్నారు? శివుడు ఆవేశంలో ఉన్నాడు కదా లోపలికి రావటానికి. నీలకంఠుడు, ఆ నీలకంఠుడు లోపలికి రావటానికి ఈ బుజ్జిబాడు, ఈ చిన్న బాలుడు నాకు అడ్డొస్తాడా? ఏంటి వీడి పౌరుషం, వీడి ప్రతాపం, నేనెంత, నా గొప్పతనం ఎంత అని చెప్పి ఒక తొందరపాటు మనస్తత్వమా, లేకపోతే ఆలోచించలేదా, లేకపోతే అన్నీ తెలిసిన బోళాశంకరుడికి తెలియదు అనుకుంటామా? ఇదంతా నా కపట నాటక సూత్రధారి అంటారే, ఇవన్నీ అంతేనండి. అలా రావటం కోసమని ఆ బాలుడిని మెడని సిద్ధం చేస్తాడు. చేసి మరి తప్పలో నా మెడకాయ పోయినా సరే నిన్ను రానీను అన్నాడు. మరి ఏం చేయాలి? తను వెళ్ళాలి తప్పనిసరిగా లోపలికి, తన ఇంట్లో తను ప్రవేశించడానికి ఇంకొకటి అనుమతి ఏంటి అని చెప్పి ఆ బాలుడిని అట్లా వధించి లోపలికి వెళ్ళిపోయాడు. లోపలికి వెళ్ళిపోయిన తర్వాత లోపల అమ్మవారు వచ్చేసారు, స్వామివారిని ఆహ్వానించారు. ఇద్దరు కూర్చున్నారు, చక్కగా రాక కలుసుకున్నారు కాబట్టి విషయాలన్నీ చెప్పుకుంటున్నారు. ముచ్చటగా ఆనందంగా అలా పరవశిస్తూ చెప్పుకునే వేళలో, ఆ సమయంలో తను వచ్చే ఆ వాకి గుమ్మం దగ్గర జరిగిన విషయాలు, ఒక చిన్న బాలుడు ఉన్నాడని, ఆ బాలుడు ఇలా అడ్డగించాడని, ఆ బాలుడు తన్ను అడ్డగించడం ఏంది, ఇంత గొప్ప శివుణ్ణి అని చెప్పి తను వధించానని మాటల మధ్యలో చెప్పేసరికి అమ్మవారు కన్నీరు మున్నీరయ్యి కుప్ప కూలిపోయింది. ఎంత పని చేసావు ప్రభు, నా బిడ్డ, నేను తయారు చేసుకున్న బిడ్డ, కాపలా పెట్టాను గుమ్మానికి, ఎవరన్నా వస్తారని అమ్మ మాట అతిక్రమించని ఆ గారాల పుత్రుడు, ఆ పుత్రుని మీరు వధించి చాలా పొరపాటు చేశారు, నాకు ఎట్లయినా సరే నా బిడ్డ నాకు కావాల్సిందని కన్నీరు మున్నీరుగా విలపిస్తూ ఉంటే, స్వామివారు తను చేసిన తప్పును తెలుసుకొని, పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా మంచివాళ్ళైనా ఎవరైనా సరే తప్పులు చేస్తారు, ఆ తప్పులు సరిదిద్దుకోవాలని కథను తెలియజేస్తుందని నాకు అనిపిస్తుందని. నువ్వు విలపించుకుదేవి, నీ కోరిక తీరుస్తాను, ఆ బాలుడిని కాపాడుతాను అని చెప్పి ఆ తెచ్చిన గజాసురుడిని
ఆ గజాసురుడు ముఖం ఉంది, నా ముఖాన్ని ముల్లోకాలను పూజించాలని చెప్పారు కదా, ఆ ముల్లోకాలను పూజించడం కోసమని ఇక్కడ ఇలా చేయటం కోసమని నాటకం అంతే. తీసుకొచ్చి ఆ చనిపోయిన ఆ బాలుడికి ఆ తలకాయకి అతికించేశారు. అతికించి ప్రాణప్రతిష్ఠ చేయగానే ఎంత నిద్రపోయానని కథల్లో చెప్పినట్టుగా లేచి తల్లిదండ్రులకి నమస్కారం చేసినాక, నాకు ఈ విషయం తెలియదు కదా, అందుకే నేను పొరపాటు చేశానని శివుడు చెప్పుకున్నాడు. అంటే ఇక్కడ ఏంటి మనకి, ఇక్కడ తను చేసిన పొరపాటు, ఎవరైనా పొరపాటు చేస్తారు కానీ ఆ తొందరపాటు తగదు. చేసిన తొందరపాట్ల వల్ల పొరపాట్లు వస్తాయి. కాబట్టి ఆలోచించుకోవాలని ఈ కథలో తెలియజేస్తుంది. మనకి మోక్షాన్ని ప్రసాదిస్తుంది. ఈ కథను విన్నా కూడా చదివినా కూడా చాలా పుణ్యం వస్తుంది. వ్రతకథలో ఇది 2వ కథ అండి. అలా ఆ బాలుడికి ప్రాణప్రతిష్ఠ చేసి తీసుకొచ్చి ఆ దారాల పట్టిని అతి గారాభంగా పెంచుకుంటున్నారు. ఆయనకి విఘ్నేశ్వరుడు అని పేరు పెట్టారు, తర్వాత వినాయకుడు అని పేరు పెట్టారు. తర్వాత గజముఖంతో ఉన్నాడు కాబట్టి గజానన అన్నారండి. గజాసురుడు కాదు. గజాసురుడు అంటే రాక్షసుడు, అసురుడు అంటే రాక్షసుడు. అసురుని వధించారు కానీ ఆ గజము అంటే ఏనుగు ముఖంతో ఉన్న రాక్షసుడు కాబట్టి అసురుడు వెళ్ళిపోయాడు, వాళ్ళ అహంకారం పోయింది. ఇప్పుడు గజానన ఆ ఏనుగు ముఖంతో ఉన్నాడు కాబట్టి గజానన అని పేరు వచ్చింది వినాయకుడికి. చక్కగా ఆ బాలుని పెంచుకుంటున్నారు. తర్వాత కొన్నాళ్ళకి వాళ్ళకి కుమార సంభవం కాళిదాసు రాస్తాడండి, ఎంత బాగుంటుందో సంస్కృతంలో కుమార సంభవం అని. ఆ కుమార స్వామి జన్మిస్తాడు. ఇద్దరిని అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు. అయితే ఆ ఆధిపత్యాన్ని వహించడానికి, విఘ్నాలకి అధిపతిగా ఒకళ్ళు ఉండాలి, ఎవరిని నిర్ణయించాలి అనే ఉద్దేశంతో ఆధిపత్యాన్ని ఇవ్వటానికి తల్లిదండ్రులు ఇద్దరు కూడా కూనుకుంటారు. అప్పుడు విఘ్నేశ్వరుడు అంటే మన వినాయకుడు ఏమంటాడంటే, గణపతి నాకే ఇవ్వాలి, పెద్దవాడిని కాబట్టి నాకే ఇవ్వాలి అని అంటాడు. కానీ కుమారస్వామి చాలా బలవంతుడు, అతి బలవంతుడిని, మహాబలవంతుడు నేను కాబట్టి నాకే ఇవ్వాలంటారు. సరే, తల్లిదండ్రులకి ఇద్దరు సమానమే కాబట్టి మీరిద్దరు గొడవ ఎందుకు, మీరిద్దరిలో మీ బలాబలాలు తెలుసుకోవాలంటే ఒక చిన్న పరీక్ష పెడతాను, ఆ పరీక్షలో నెగ్గిన వాళ్ళు ఈ ఆధిపత్యానికి అర్హులవుతారు, మీరు బయలుదేరండి అని చెప్తారు. సరే, ఏం చెప్తారు, వీళ్ళకి వాహనాలు కూడా ఇచ్చారు. ఎప్పుడైతే వీళ్ళు జన్మించారో ఈ అతి బలవంతుడైన కుమారస్వామికి నెమలి వాహనం, మరి ఈ వినాయకుడికి అనిందుడు అనే పేరు కలిగిన ఎలుక. ఎందుకని ఎలుకని వాహనంగా ఇచ్చారంటే, ఈయన బొజ్జ బరువుగా ఉంటుందండి, బొజ్జలన్నీ కూడా విద్యతో నిండినవి. మనం చెప్పుకున్నట్టు ఉండ్రాళ్ళు పప్పులు అవేని కాదు, అవి ఒక పద్ధతిలో, కానీ విద్యలకు గురువు ఆయన. ఆ విద్యలతో నిండిన ఆ బొజ్జ ఆ శరీరాన్ని కదిలించాలి, అట్లా లేపాలంటే కష్టమని చిన్న ఎలుకని అనింద్యుడు అనే ఆ చిన్న ఎలుకని వాహనంగా ఇచ్చారు. తండ్రి ఇచ్చింది ఏదైనా ఆనందంగా స్వీకరిస్తాడు కాబట్టి నాకు ఎలుకనే ఇచ్చావేంటి, ఆ అన్నయ్యకి అంత అందమైన నెమల్ని ఇచ్చావేంటి అని ఏనాడు ప్రశ్నించాల, తండ్రికి ఎదురు తిరగల. తల్లిదండ్రులు అంటే చాలా గౌరవం. ఆ విధంగా అనింద్యుడిని వాహనంగా చేసుకున్న వినాయకుడు, నెమలిని వాహనంగా చేసుకున్న మన కుమారస్వామి ఇద్దరు కూడా పన్ను వేస్తున్నారు. ఇద్దరు కూడా ఏం చెప్పారంటే, తండ్రి ఒక పరీక్ష పెట్టాడు. ఏం పరీక్ష పెట్టాడంటే, ఇక్కడ ముల్లోకాల్లో ఉన్న 350 కోట్ల నదులలో ఆ కల్పాలలో స్నానం చేసి రావాలి, ఎవరు ముందుగా వస్తే వాళ్ళకి ఈ విఘ్నాధిపత్యం ఇస్తాం అని చెప్పాడు. అలాగా అయితే ఆ విఘ్నాధిపత్యానికి సరే తన వాహనాన్ని తీసుకుని, తన వాహనం నెమలి వాహనాన్ని ఎక్కి దయ్యని వెళ్ళిపోయాడు కుమారస్వామి. వెళ్ళి అక్కడ తీర్థాలలో అన్ని నదుల్లో స్నానం చేయడం కోసమని అక్కడ ఆయన వెళ్ళబోతున్నాడు. సరే, ఇందులో ఏం జరిగింది, ఇక్కడ వినాయకుడు ఇంత పెద్ద శరీరము, ఈ శరీరాన్ని, ఇంత పెద్ద శరీరాన్ని తీసుకొని వెళ్ళాలంటే మరి నేను నడవాలంటే కష్టం, ఎలుక నెమ్మదిగా అతి నెమ్మదిగా ఉంటుంది, ఏం చేయాలి అని చెప్పి ఏం చేయాలో ఆలోచించడం కాక తల్లిదండ్రుల పాదాల వద్ద నుండి తండ్రి దయదలిచి దీని సమస్యకి పరిష్కారం చెప్పండి, తమ్ముడు అంత వేగంగా వెళ్ళగలిగిన వాహనం ఉంది, అంత వేగంగా వెళ్ళగలిగిన బలాఢ్యుడు, అంత వేగంగా కలిగిన అందమైన శరీరం కలిగిన వాడు, నేను ఇంత పెద్ద శరీరంతో నా చిన్న ఎలుకతోటి
నందవాహనం, నేను వెళ్ళలేను, నాకు పరిష్కారం మీరే బోధించాలి అని అతి వినయంగా అడిగేసరికి ఆ అతి వినయానికి ఆ తండ్రి మనసు తల్లి మనసు కరిగి కరుణోపాయం చెప్పారు. ఏం చెప్పారంటే, నారాయణ మంత్రాన్ని ఒక్కసారి పఠించావంటే, ఆ నారాయణ మంత్రం సంస్కృతంలో ఉందండి, మనకి నోరు తిరిగిన వాళ్ళు చదువుకోవచ్చు, కానీ మామూలు మాటల్లో చెప్పుకున్నాం, మామూలు భాషలోనే మనం మాట్లాడుకుంటాం కాబట్టి ఓం నమో నారాయణాయ ఇట్లా తల్లిదండ్రుల్ని అనుమతితోటి ఈ నారాయణ మంత్రాన్ని విని తల్లిదండ్రులు నారాయణ మంత్రాన్ని బోధించారు. ఎవరికి? వినాయకుడికి. ఆ నారాయణ మంత్రాన్ని శ్రద్ధగా పఠిస్తూ అక్కడే ఉండి తల్లిదండ్రులు సేవ చేసుకుంటూ ఉన్నాడు. ఈ సమయంలో కుమారస్వామి ఏ నదిలో స్నానం చేద్దామన్నా దిగబోయేటప్పటికి ఈ వినాయక స్వామి వెళ్ళి నదిలో స్నానం చేసి ఎదురొస్తూ ఉన్నాడు. ఈయనకి ఎన్ని నదుల్లోకి వెళ్ళినా కూడా అదే విధంగా ఎదురొస్తుంటే ఎంత చిత్రమైన ఈ పరిస్థితికి అబ్బురు పడిపోయాడు కుమారస్వామి. ఏంటి చిత్రం, మా అన్నయ్య అడుగు తీసి అడుగు వేయలేడే, వాహనం కూడా అడుగు తీసి అడుగు వేయలేదే, అలాంటి వాహనాన్ని పెట్టుకుని అన్నయ్య ఎంత దూరం వచ్చాడంటే ఇందులో ఏదో మర్మం ఉంది, తప్పనిసరిగా తండ్రి గారి హస్తం ఉంది, దీంట్లో ఏదో ఉంది అని చెప్పి గ్రహించాడు. అసూయ పడలేదు, తన తప్పుని తెలుసుకున్నాడు, వచ్చేసాడు, వెనక్కి తిరిగి వచ్చేసాడు. ఒక్కసారి కాదు, ఎన్నిసార్లు వెళితే 350 నదుల్లో చేయాలన్నా కూడా అలాగే జరిగింది. కాబట్టి వచ్చి, తండ్రి నాకు ఏం జరిగిందో అర్థమైంది, అన్నగారిని ఆధిపత్యానికి నియమించండి, అన్నగారి అరుగులు, నేను నా తప్పు తెలుసుకున్నా, తల్లిదండ్రులను సేవించడం కన్నా ఇంకా ఉత్తమమైన తీర్థాలు కానీ ఇంకోటి కానీ ఏమీ లేదు, నేను తెలుసుకున్నాను, అన్నగారికి ఆధిపత్యం ఇవ్వండి అని చెప్పేశాడు. కుమారస్వామి చెప్పిన తర్వాత విఘ్న వినాయకుడికి విఘ్నాధిపతిగా ఆధిపత్యాన్ని ఇచ్చారు. అలా జరిగిందండి. ఇది రెండో కథ. తర్వాత కథ చూసుకుందాం. మరి ఇలాంటి కథలు విన్నా కూడా పుణ్యమే, చదివినా కూడా పుణ్యమే. మనం వ్రతం చేసుకునేటప్పుడు ఇవన్నీ వినాలంటారు.